జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శ పేరుతో 9న బంగారుపాళ్యం వెళుతున్నాడు. అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత. దీన్ని అసలు తప్పు పట్టలేం. తప్పు పట్టాల్సింది ఏంటంటే మామిడి రైతు సమస్యను సృష్టిస్తుంది వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు అన్నీ ఆయన అనుచరులవే. ఫ్యాక్టరీలను సిండికేట్ చేసింది పెద్దిరెడ్డి. సమస్య వాళ్లే సృష్టించి రైతులకు అన్యాయం అంటూ ఇప్పుడు తెగ ఏడుపులు. గత 2 సంవత్సరాల్లో ఎప్పుడూ ఈ రైతులను జగన్ పట్టించుకోలేదు. పోనీ ఇప్పుడు వెళ్ళేదేమన్నా మామూలుగా వెళ్తున్నాడా అంటే అది కూడా కాదు. 10,000 మందితో వెళ్తాడట. ఎందుకు 10,000 మందితో వెళ్తున్నాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 10,000 మంది ఏమన్నా రైతులా అంటే అలాంటిదేం కాదు. పక్కా రౌడీ బ్యాచ్. బల ప్రదర్శన చేయడానికి తప్పితే ఇంకేమీ కాదు. 10,000 మందికి అనుమతి ఇవ్వమని పోలీసులు స్థానిక వైసీపీ నాయకులు అడిగితే పోలీసులు కేవలం 500 మందికి అనుమతి ఇచ్చారు. రోడ్ షో చేయడానికి కుదరదని కండిషన్ కూడా పెట్టారు. వేల మందితో ప్లాన్ చేశాడంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికే ప్లాన్ చేశారన్నమాట. జగన్ రెడ్డి ఇప్పుడు 500 మందితో ఎందుకు వెళ్తాడు? వేల మందితోనే వెళ్తాడు. మరి పోలీసులు అందుకు అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ అనుమతిస్తే సత్తెనపల్లి పర్యటనలో లాగా రచ్చరచ్చ అవడం కన్ఫర్మ్. జగన్ పర్యటనలు ఎప్పుడూ వివాదాస్పదమే. జగన్ కూడా తక్కువడేం కాదు. ఆయన తన సైకో బ్యాచ్ని రెచ్చగొడతాడు. ఇప్పుడు కూడా అంతే. పోలీసులు ఏ ఆంక్షలు పెట్టించినా పట్టించుకోడు. అందుకే పోలీసులు ఎక్కడా తగ్గకూడదు. 500 మందిని మాత్రమే అనుమతించాలి. రోడ్ షో చేయనివ్వకూడదు. ముందే కట్టడి చేయాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య తెస్తారు. జగన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అనే సందేశాన్ని జగన్ రెడ్డికి గట్టిగా చెప్పాలి. జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నాయకుల్ని డీల్ చేసే విధానం చాలా కఠినంగా ఉండాల్సిందే. రాష్ట్రమేమి ఆయన జాగీర కాదు. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అనే మెసేజ్ గట్టిగా వెళ్ళాలి.